ఒక్కసారి ఆలోచించండి. ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుందంటారు. అక్కడ స్టేడియంలో ఎండలో ఆట మొదలవుతుంటే మన భారతదేశంలో మాత్రం అదే మ్యాచ్ తెల్లవారుజామున 5 గంటలకే టీవీలో కనిపిస్తుంది. అక్కడ వాళ్ళకి ఉదయం అయితే మనకి ఎందుకు ఇంత తొందరగా అవుతుంది? వాళ్ళ గడియారం యూజ్ చేయరా? మన టైం తప్ప? అసలు ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టైం ఎందుకుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం భూమి తిరుగుడు, లాంగిట్యూడ్ గీతలు, టైం జోన్లలోనే దాగి ఉంది. ముందుగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే ఏమిటో చాలా సింపుల్ గా చూద్దాం. భూమి మీద ప్రదేశాలను గుర్తించడానికి మనం ఊహాత్మక గీతలు గీస్తాం. భూమిని అడ్డంగా చుట్టే గీతలను లాటిట్యూడ్ గీతలు అంటారు. ఇవి ప్రాంతాల స్థానం, వాతావరణం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక భూమిని నిలువుగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు చుట్టే గీతలను లాంగిట్యూడ్ గీతలు అంటారు. ఈ లాంగిట్యూడ్ గీతలే టైం లెక్కించడానికి చాలా ముఖ్యమైనవి. టైం అర్థం కావాలంటే లాటిట్యూడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, లాంగిట్యూడ్ సరిపోతుంది. ఇప్పుడు భూమిని ఒక బంతిలా ఊహించండి. ఆ భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి పడమటి నుంచి తూర్పు వైపు తిరుగుతుంది. దీనినే ఎర్త్ రెవల్యూషన్ టువర్డ్స్ ఈస్ట్ అంటాం. భూమి ఒకసారి పూర్తిగా తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి చుట్టూ మొత్తం 360 డిగ్రీలు ఉన్నాయి. 360 డిగ్రీలు 24 గంటల్లో తిరిగితే ఒక గంటలో భూమి 15 డిగ్రీలు తిరుగుతుంది. ఒక గంట అంటే 60 నిమిషాలు కాబట్టి 15 డిగ్రీలకు 60 నిమిషాలు పడితే ఒక డిగ్రీకి కేవలం 4 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకుంటే చాలు, 1 డిగ్రీకి 4 నిమిషాలు. ఇప్పుడు టైం లెక్కించడానికి ఒక రిఫరెన్స్ కావాలి. అదే భూమి మీద ఉన్న 0 డిగ్రీ లాంగిట్యూడ్. దీనినే గ్రీన్విచ్ మెరీడియన్ అంటారు. ఇది ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ ప్రాంతం గుండా వెళుతుంది. అక్కడి టైం ని గ్రీన్విచ్ మీన్ టైం లేదా GMT అంటారు. ఇప్పుడు ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ నుంచి తూర్పు వైపుకు వెళితే టైం ముందుకు వెళుతుంది, పడమటి వైపుకు వెళితే టైం వెనక్కి వెళుతుంది. ఇప్పుడు మన భారతదేశం విషయానికి వస్తే భారతదేశం సుమారు 68 డిగ్రీల తూర్పు లాంగిట్యూడ్ నుంచి 97 డిగ్రీల తూర్పు లాంగిట్యూడ్ వరకు విస్తరించి ఉంది. అయినా కూడా మన దేశం మొత్తం ఒకే టైం పాటిస్తుంది. అందుకే భారతదేశానికి ఒక రిఫరెన్స్ లాంగిట్యూడ్ తీసుకున్నారు. అదే 82 డిగ్రీ 30 నిమిషాల తూర్పు లాంగిట్యూడ్, అంటే 82.5 డిగ్రీలు. దీనినే ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అంటారు. ఇప్పుడు ఈ లెక్క ఎలా వచ్చిందో చాలా సింపుల్ గా చూద్దాం. 1 డిగ్రీకి 4 నిమిషాలు కాబట్టి 82.5 డిగ్రీలను 4తో గుణిస్తే 330 నిమిషాలు వస్తాయి. 330 నిమిషాలు అంటే 5 గంటలు 30 నిమిషాలు. ఈ లెక్కను భయపడాల్సిన పనిలేదు, ఫలితం అర్థమైతే చాలు. అందుకే భారతదేశ టైం గ్రీన్విచ్ మీన్ టైం కంటే 5 గంటలు 30 నిమిషాలు ముందుంటుంది. అందుకే మనం IST అంటే GMT ప్లస్ 5 గంటలు 30 నిమిషాలు అంటాం. ఉదాహరణకి గ్రీన్విచ్ లో ఉదయం 10 గంటలైతే అదే సమయంలో మన భారతదేశంలో మధ్యాహ్నం 3 గంటలు 30 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు టైం జోన్లు అంటే ఏమిటో చూద్దాం. భూమి మొత్తం 360 డిగ్రీలు ఉన్నందున ప్రతి 15 డిగ్రీలకు ఒక టైం జోన్ గా విభజించారు. ఎందుకంటే 15 డిగ్రీలు అంటే 1 గంట. అలా భూమి మీద సుమారు 24 టైం జోన్లు ఉన్నాయి. కానీ అన్ని దేశాలు ఒకే విధంగా టైం జోన్లు పాటించవు. కొన్ని దేశాలు ఒకే టైం వాడతాయి, కొన్ని దేశాలు చాలా వెడల్పుగా ఉండడం వల్ల 1 కంటే ఎక్కువ టైం జోన్లు వాడతాయి. రష్యా, అమెరికా లాంటి దేశాల్లో అనేక టైం జోన్లు ఉన్నాయి. మన భారతదేశం మాత్రం ఒకే టైం జోన్ను పాటిస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ లైఫ్ ఉదాహరణ. ఇది గణితం లెక్క కాదు, అర్థం చేసుకోవడానికి మాత్రమే. నేను భారతదేశంలో ఉదయం 10 గంటలకు ఫ్లైట్ ఎక్కి ఇంగ్లాండ్ వెళ్తున్నాననుకోండి. మనం పడమటి వైపుకు ప్రయాణం చేస్తుంటే భూమి మాత్రం తూర్పు వైపు తిరుగుతుంటుంది. అందుకే టైం వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కానీ అసలు టైం ఎక్కడికి పోదు. మనం దిగిన ప్రదేశం టైం వేరుగా ఉంటుంది, అంతే. అందుకే ఒక మాట గుర్తుంచుకోండి, ఫ్లైట్ లో టైం మారదు, మనం చేరుకున్న చోట టైం మారుతుంది. మళ్లీ క్రికెట్ ఉదాహరణకి వస్తే ఆస్ట్రేలియాలో ఆటగాళ్లు ఉదయం ఆట మొదలు పెడితే మన భారతదేశంలో అదే మ్యాచ్ తెల్లవారుజామున కనిపిస్తుంది. ఇంగ్లాండ్ లో మ్యాచ్ ఉదయం ఉంటే మనకి మధ్యాహ్నం కనిపిస్తుంది. ఇవన్నీ ఎవరో గడియారం మార్చడం వల్ల కాదు, భూమి తిరుగుడు, లాంగిట్యూడ్ గీతలు, టైం జోన్ల వల్ల సహజంగా జరిగే మార్పులే. ఒక్క మాటలో చెప్పాలంటే లాంగిట్యూడ్ అంటే టైంకు దారి చూపించే గీతలు. 1 డిగ్రీకి 4 నిమిషాలు, 15 డిగ్రీలకు 1 గంట, 82.5 డిగ్రీలు అంటే
5 గంటలు 30 నిమిషాలు అన్న విషయం అర్థమైతే ప్రపంచంలోని ఏ దేశ టైం అయినా మనమే అర్థం చేసుకోగలం. ఈ లెక్కలు పరీక్ష కోసం కాదు, జీవితం అర్థం చేసుకోవడానికి. అప్పుడు టైం అనేది గడియారంలో కనిపించే సంఖ్య కాదు, భూమి తిరుగుడుతో వచ్చే సహజమైన ఫలితమని మనకి స్పష్టంగా అర్థమవుతుంది.